మనకి తెలంగాణ ప్రభుత్వం 2025 నుంచి లాస్ట్ ఇయర్ 10 సంవత్సరాల అవార్డ్స్, మళ్ళీ ఈ సంవత్సరం 2025కి సంబంధించినటువంటి అవార్డులు కళాకారుల్ని, అలాగే సినిమాకి సంబంధించినటువంటి ప్రతి క్రాఫ్ట్ని, డాక్యుమెంటరీ, షార్ట్ ఫిల్మ్స్, అలాగే పుస్తకాలు, క్రిటిక్స్ ఆన్ సినిమా అందరినీ గౌరవిస్తూ వారందరికీ కూడా మొమెంటోస్తో పాటు నగదు బహుమతిని కూడా ఇస్తూ సినిమా ఇండస్ట్రీకి అందిస్తున్నటువంటి ప్రోత్సాహానికి జోహారు చెప్తూ ఇప్పుడు తదుపరి స్పెషల్ అవార్డ్స్ కేటగిరీలోకి వీఆర్ మూవింగ్ ఆన్. మరి ఈ అవార్డ్స్ ని ద స్పెషల్ కేటగిరీ ఇప్పుడు తెలంగాణ గదర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో భాగంగా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్టీఆర్ స్పెషల్ అవార్డ్ విభాగంలోకి ఎంటర్ అవుతున్నాము. మొన్నటి తరానికి కథానాయకుడు, నిన్నటి తరానికి రాజకీయ నాయకుడు, నేటి తరానికి యుగ పురుషుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు. వెండి తెరపైన వెలుగులు విరజిమ్మినటువంటి తెలుగు తేజం ఎన్టీఆర్ గారు. ఆ పేరే ఒక ప్రభంజనం. ప్రజలే దేవుళ్ళు అని చెప్పి ప్రజల గుండెల్లో దేవుడుగా నిలిచినటువంటి ఏకైక నాయకుడు, మన కథానాయకుడు శ్రీ ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారి పేరిట స్థాపించబడినటువంటి ఈ పురస్కారాన్ని ఈ సంవత్సరం అందుకోబోతున్నటువంటి మన మెగాస్టార్ చిరంజీవి గారికి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ లెట్స్ హ్యావ్ అ స్పెషల్ ఏవి ఆన్ చిరంజీవి గారు ప్లీజ్. రెండు తెలుగు రాష్ట్రాలు నిండు సముద్రాలై ఉప్పొంగిపోతున్న సమయం. వెండితెరే తనకిది బంగారు కానుకగా భావించే సందర్భం. అన్నగారి పురస్కారం అన్నయ్యకు అందించడం, ఇది ఒక తరం మరో తరానికి ఇస్తున్న గౌరవం, మరెన్నో తరాలకి చూపిస్తున్న ఆదర్శం. ఆ విష్ణువే గుడి విడిచి మన కోసం నడిచి వస్తున్నాడా అనిపించే స్ఫురద్రూపం ఎన్టీఆర్ది. ఆ శివుడే మన గుండెల్లో గుడి కట్టుకుంటున్నాడా అనిపించే సుస్వరూపం మెగాస్టార్ది. It is a veritable and unique combination of Rajinikanth, Kamal Haasan, but still distinctly different from each one of them. నటనతో కట్టిపడేసే ప్రతిభ ఒకరిది, నాట్యంతో ఆకట్టిపడేసే ప్రజ్ఞ మరొకరిది. అందుకే వీరిద్దరూ ఎవరి యుగంలో వారు జగదేక వీరులయ్యారు, జనహృదయ చోరులయ్యారు. కాబట్టే ఆ అడవిరాముడి పురస్కారాన్ని ఈ కొండవీటి దొంగ దొరలా స్వీకరిస్తున్నారు. అటు ఎన్టీఆర్, ఇవాళ ఏఎన్ఆర్ మధ్య మూడవ నేత్రం చిరంజీవి. సామాజికంగానూ ఇద్దరిది ఒకే పంథ. కోట్లాది మంది అభిమానుల అండతో అన్నగారు బసవతారకం క్యాన్సర్ వైద్యశాలను నిర్మిస్తే, కోట్లాది మంది అభిమానుల ఆధ్వర్యంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తనిధిని, నేత్రనిధిని అన్నయ్య నిర్వహిస్తున్నారు. ఆ మహనీయుడి పురస్కారానికి ఈ మహానుభావుడి కంటే అర్హుడెవరు? ఆ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడి పురస్కారానికి ఈ విశ్వవిజేతను మించిన పద్మవిభూషణుడెవరు? ఆ నందమూరి నటసింహం పురస్కారానికి ఈ కొణిదెల కొదమసింహం కంటే సమర్థుడెవరు? అందుకే ఈ ఆదుకునే ఆపద్బాంధవుడికి, ఇలా ఆత్మీయతను పంచే శంకర్ దాదాకి, ఇలాగే చిరునవ్వుల వానలు కురిపించే ఇంద్రసేనుడికి వెరసి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మన శంకర వరప్రసాద్కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సగర్వంగా అందిస్తోంది నందమూరి తారక రామారావు జాతీయ పురస్కారం. మరి ఈ అవార్డు అందించడానికి గాను ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారిని సాదరంగా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఈ అవార్డుని చీఫ్ మినిస్టర్ గారితో పాటు అందించడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము ద హీరోయిన్ హూ హ్యాస్ ఎర్న్డ్ అ ప్లేస్ ఇన్ ఆల్ ఆఫ్ అవర్ హార్ట్స్. తన డాన్స్తో మాత్రమే కాదు, తన యాక్టింగ్తో కూడా చిరస్థాయిగా స్థానాన్ని సంపాదించుకున్న ద వన్ అండ్ ఓన్లీ, ద బ్యూటిఫుల్, ద టాలెంటెడ్ మాధురి దీక్షిత్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ఈరోజు మన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మాధురి దీక్షిత్ గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ మ్యామ్. అండ్ ఇక ఇప్పుడు ఆ పేరు, అది జస్ట్ నాట్ ఎ నేమ్, ఇట్స్ ఎ బ్రాండ్. తెలుగువాడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా ఆ పేరు వినగానే ఒక ఎనర్జీ, ఆ పేరు వినగానే ఒక వైబ్రేషన్. హీఈస్ నన్ అదర్ దాన్ ఆర్ వెరీ ఓన్, ది వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన అగ్ర నటుడే కాదు, మానవత్వానికి మరో పేరుగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి గారికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ అందజేయడం ఈ వేదికకే గర్వకారణం. వి రిక్వెస్ట్ our dear
మెగాస్టార్ చిరంజీవి గారు ఆన్ స్టేజ్. మెగాస్టార్ చిరంజీవి గారికి ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డుతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రం, 10 లక్షల రూపాయల నగదు బహుమతి అండ్ అలాగే స్పెషల్ అవార్డు అందజేస్తారు.